ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ రంగవర్షలో ఉన్న కలెక్షన్ అండి. అయితే సమ్మర్ రాగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే ఫ్యాబ్రిక్ ఏంటి? కోటా కదా! కోటా కాటన్ శారీస్ ఈరోజు మనం చూడబోతున్నాం. నాతో పాటు ఉన్నది రమీనా గారు. ఏంటో ఇక్కడికి వచ్చిన ఈ ప్లేస్‌ని మొత్తం నేనే లాగేసుకుంటా. అంటే ఆవిడ కన్నా ఎక్కువ నేనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి కలెక్షన్ చూపిస్తున్నందుకు. అండ్ మా వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు మీకు. అవును, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక ఆడియన్స్ని మా కలెక్షన్స్కి ఇంట్రడ్యూస్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం అంటే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను అని. సో మీ నమ్మకాన్ని అలాగే ఉంచుతూ ఈ రోజు కూడా మంచి స్టాక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ మనం చూస్తున్న శారీస్ కాటన్ కోటా శారీస్ అండి. కంప్లీట్ ప్యూర్ కాటన్ కోటా శారీస్లో డిజిటల్ ప్రింట్స్, బ్లాక్ ప్రింట్స్ చూడబోతున్నాము. సో కోటా అన్నప్పుడు చాలామంది సమ్మర్ రాగానే చాలామంది ప్రిఫర్ చేస్తున్న ఫ్యాబ్రిక్ ఇది కాటన్ కోటాస్. సో దాంట్లో డిఫరెంట్ స్టైల్స్ మనకి చూపిస్తున్నాం. ఇప్పుడు మీరు వేసుకున్నది కూడా కాటన్ కోటాలే, అజ్రక్ ప్రింటెడ్ కాటన్ కోటా. సో ఇది ఒక స్టైల్ ఉంటుంది, తర్వాత డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి. అలా డిఫరెంట్ స్టైల్స్ ఇన్ కాటన్ కోటాస్. లాస్ట్ టైం మీరు కాటన్ కోటా డ్రెస్ మెటీరియల్స్ చూసేశారు ఆల్రెడీ. శారీస్ కావాలని అడిగారు కదా, ఇప్పుడు శారీస్ చూపిస్తున్నాను. అలాగే లాస్ట్ వీక్లో మీరు మల్మల్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చూశారు. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే కనుక లింక్ ఉంటుంది, మీరు ఒకసారి ఫాలో అవ్వచ్చు. రంగవర్షాన్ని కొడితే అన్నీ మీకు వచ్చేస్తాయి. ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో మరి కాటన్ కోటా శారీస్ ఒకసారి చూసేద్దాం. ఎంత లైట్ ఉంటుందండి అసలు, ఫీల్ లైట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. మనకి సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎంత పడుతుంది సారీ మనకి? ఇవి 2100. కొంచెం డిజిటల్ ప్రింట్ లాగా, డిజిటల్ ప్రింట్ 2100 అండి. చాలా లైట్ గా బాగుంది కదా డిజిటల్ ప్రింట్ లో. ఇందులో మనకి కలర్స్ ఉన్నాయండి. సింగిల్ పీసెస్ ఉంటాయి ఇవి. ఇవన్నీ సింగిల్ పీసెస్. అవును. ఫస్ట్ చూసింది కొంచెం డార్క్ కలర్. ఇప్పుడు మంచి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో మనకి జరీ బార్డర్ కూడా వచ్చింది. మధ్యలో బిస్కెట్ కలర్, చుట్టూ మనకి కొంచెం ఆనియన్ పింక్ టైప్లో ఉంది. దీని కాస్ట్ ఎంతండి? 1850 అండి. దీనికి మనకి బ్లౌజ్ ఎలా వస్తుందంటే ఇలా కొంచెం కాంట్రాస్ట్లో ఇస్తారనమాట. ఇలా సేమ్ బ్లౌజ్ కుట్టించుకున్నా బాగుంటుంది, లేదా కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఈవెన్ కొన్ని కాటన్ బ్లౌజెస్ అవసరం, కోటా బ్లౌజెస్ అవసరం లేదంటే కాటన్ బ్లౌజెస్ వేసుకోవచ్చు, సరిపోతుంది. ఈ బ్లౌజెస్ ని మీరు ఏదైనా టాప్స్ కానీ, ఎందుకంటే కోటా ఫ్యాబ్రిక్ ని ఎప్పుడు వేస్ట్ చేయకండి. అవును, టాప్స్ లో యోక్స్ కానీ, లేదా చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కి బాగుంటాయి, వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుంది సమ్మర్ కి. సో అలా లుక్ కూడా బాగుంటుంది. కొంచెం మంచి పఫ్ లాగా పెట్టి కుట్టిస్తే కనుక బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి. యాష్ కి మంచి గ్రీన్ కలర్ అండ్ చిన్న ఇలా బార్డర్ వచ్చింది సింపుల్ గా. దీంట్లో మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది రమీనా గారు? ఇది రన్నింగ్ వచ్చింది. ఇది బ్లౌజ్, ఇది మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. కలర్ కాంబినేషన్ బాగుందండి. సో దీని కాస్ట్ ఎంత అండి? 1500 రూపీస్ అంటండి. కోటాలో మనకి చాలా రీజనబుల్ రేట్స్లో మనకి రంగవర్షాలో ఉంటుంది. సో ఇందులో కలర్స్ ఉంటాయండి. ఇది కూడా ప్రతి దాంట్లో సింగిల్స్ కలర్స్ ఉంటే నేనే చెప్తాను. ఓకే. సో ఇది నెక్స్ట్. ఇది కొంచెం డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి స్ట్రేట్ లైన్స్ వచ్చి కింద బార్డర్ వచ్చింది. అండ్ గోల్డ్ జరీ వద్దు మాకు అన్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ బాగుంటుంది. దీంట్లో బ్లౌజ్ చూపించడానికి ట్రై చేస్తున్నా. మల్మల్ కాటన్లో వచ్చింది మనకి ఇది బ్లౌజ్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. సో ఎవరైనా సరే కోటా బ్లౌజ్ వద్దు, కోటా క్లాత్తో బ్లౌజ్ వద్దు అనుకుంటే మనకి ఇందులో మంచి ఆప్షన్ ఇచ్చారండి. మల్మల్ కాటన్తో బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది వేరే దానికి కూడా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. కాటన్ శారీస్ వేసుకునే వాళ్ళకి కొంతమంది, చాలా మంది సేమ్ కుట్టించుకుంటారు. కొంతమంది మటుకి కోటా చాలా పల్చగా ఉంటుంది కదా, లైనింగ్ వేసిన పల్చగా ఉంటుందని ఫీల్ అయితే కనుక సెకండ్ ఆప్షన్ కూడా మనకు వచ్చేసింది. ఇది మనకు కాస్ట్ ఎంత పడుతుంది? 2100 పడుతుందండి. ఇది ఎంత బాగుందో, ఇట్లా ఫ్లవర్స్ లాగా రెడ్ అండ్ బ్లాక్ కలర్. బ్లాక్ కూడా కాదండి, ఎగ్జాక్ట్ గా మంచి డార్క్ నావీ బ్లూ వచ్చింది. ఇందులో మనకి కాటన్ బ్లౌజ్ వచ్చింది ఇలా. ఇది కూడా మనకి సేమ్ 2100. వైన్ కలర్. ఇందులో లైట్ అండ్ డార్క్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి. బ్లౌజ్ సో అన్ని బ్లాక్ ప్రింటెడ్ శారీస్, ప్యూర్ కాటన్ కోటా మీద కంప్లీట్ బ్లాక్ ప్రింట్ చేసిన శారీస్. ఇవి మొత్తం వితౌట్ జరీ బార్డర్. ఎందుకంటే ఈ కొన్ని వాళ్ళకి ఆ బార్డర్ నచ్చదు, గోల్డ్ వద్దు, కాటన్ కోటాలోనే కావాలి అన్న వాళ్ళకి ఇలాంటి డైలీ వేసుకునే వాళ్ళకి ఆ జరీ బార్డర్ అంత మంచి కనిపించదు కాబట్టి ఇలా చాలా బాగుంది. అండ్ మంచి బ్రిక్ కలర్. ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్కి కూడా చూడండి మనకి కొంచెం ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది. సేమ్ కుట్టించుకుంటే కనుక బార్డర్ పెట్టండి, లేకపోతే బార్డర్ తీసేస్తే కూడా సరిపోతుంది. ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంది. మంచి నావీ బ్లూ కలర్.
దీనికి కూడా మనకి కాటన్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఎంత పడుతుందండి? సేమ్ 2100. 2100. నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ అవును, సేమ్ అదే కలర్ కాంబినేషన్ సార్. డిజైన్ కొంచెం మనకి అజ్రక్ ప్రింట్. సో ఇంతవరకు చూసింది రెగ్యులర్ బ్లాక్ ప్రింట్స్, ఇది మనకి అజ్రక్ స్టైల్ ప్రింట్ వస్తుంది. ఇది ఒకసారి 2 సార్లు అమ్మ కట్టుకున్న తర్వాత మీరు డ్రెస్ కుట్టించుకోవాలి అనుకుంటే ఇక్కడ మంచి ఆప్షన్ ఉంది చూడండి. బ్లౌజ్ పీస్ మనకి ఇలా ఇచ్చాడు కదా, ఇది మనం బాడీ వేసుకొని కింద అంబ్రిల్లా లాగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది కదండి. అండ్ మనం లెగ్గిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం నీ లెంత్ కన్నా డౌన్ పెట్టించుకుంటే హ్యాపీగా ఫ్రాక్ లాగా మనం వేసేసుకోవచ్చు. సమ్మర్లో అయినా ఏ సీజన్లో అయినా చాలా బాగుంటుంది. అసలు కోటా క్లాత్కి సీజన్తో సంబంధమే లేదు. వింటర్లో అయినా ఎప్పుడైనా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్కి కొంచెం అపోజిట్గా ఉంది, క్రీమ్ అండ్ మెరూన్ కలర్. ఇది కొంచెం మనకి స్టిఫ్ ఉందండి, ఎందుకంటే స్టార్చ్ ఉంది. ఈ సారీలో స్టార్చ్ ఉంది. ఇది మనం వాష్ చేసిన తర్వాత స్టార్చ్ అనేది ఇప్పుడు ఈ మీ కట్టుకున్న సారీ లాగా రెండు సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్. స్టార్చ్ పెట్టింది ఇది, అది పెట్టింది. ఇది కూడా లాస్ట్ టైం మీరు సుంగిడి కాటన్ చెప్పారు కదా, రోడ్ మీద ఆరేస్తారని, అలాగే తయారు చేస్తారా? ఇది అలా లేదు, ఇది మనం రూమ్స్ లో పెడతాం. ఎందుకంటే కోటా అన్నప్పుడు ఎక్కువ హీట్ మీద పెట్టకుండా రూమ్స్ లోపలనే ఆరబేస్తాం అనమాట. సో అందుకోసం ఇది మడ్డు మీద వేయం. ఇప్పుడు సమ్మర్ లో ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందండి? చాలా ఉంటుంది, ఎందుకంటే తొందరగా ఆరిపోతుంది కదా. సమ్మర్ మెయిన్ చీరల్ బ్లాక్ ప్రింట్స్ లో తొందరగా ఆరిపోవడం వల్ల ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రొడక్షన్ సరిపోదు. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. రమీనా గారినే ఎందుకు అడుగుతాను అంటే, వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి, వాళ్ళ నాన్నగారు కూడా మీరు ఇదే బిజినెస్ ఉంది అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి తనకు అన్ని డీటెయిల్స్, అందులో పుట్టి పెరిగారు అనమాట. సో అందుకు బాగా చెప్తారు నాకు. సో ఇది ఎంత అండి సారీ? 1890. 1890. ఆహా, ఈ కలర్ చాలా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు. కుట్టించుకుంటే ఇదే కుట్టించుకోండి, నిజంగా బాగుంటుంది. మంచి ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్, ఎక్కడున్నా కూడా మంచి కనిపిస్తుంది, ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఇది కూడా 1890 రూపీస్ అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. అలాగే కొంచెం పేస్టల్ కలర్కి వస్తే మంచి ఆనియన్ దాంట్లో కొంచెం డార్క్ కలర్ ఉంది. ఇందులో మనకి బ్లౌజ్ కోటా ఇచ్చాడు, కోటా ఇచ్చి ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది. ఇది కూడా 1890. దీనికి జరీ బార్డర్ వచ్చింది. అవును, జరీ బార్డర్లోనే కొంచెం లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో, చాలా అంటే బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఇందులో బ్లౌజ్ మనకి కొంచెం డాట్స్గా ఇచ్చారు. బ్లౌజ్ ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు ఉందండి. అవును, ఆల్మోస్ట్ 90 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఎల్బో స్లీవ్స్ కుట్టించుకున్న వాళ్ళు, లేదు ఈ పిల్లలకి ఫ్రాక్స్ కుట్టాలంటే ఈ 100% సరిపోతుంది. 1500. ఇది 1500 అంట. ఇది చిన్నప్పుడు మా మమ్మీ వేసుకునేది ఇట్లా డాట్స్ బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో కొంచెం చూద్దాం. కోటా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. మంచి కాటన్ ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా, స్లీవ్లెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. హకోబా బ్లౌజెస్, చికెన్ కర్రీ బ్లౌజెస్ అవన్నీ చాలా బాగా కనిపిస్తుంది. సింపుల్ శారీస్ మనం వేసుకునే దాన్ని బట్టి మంచిగా కనిపిస్తుంది. ఇది కూడా మనకి 1890. ఇవి ఎవర్ గ్రీన్ ప్రింట్స్. అండ్ మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్, ఇది ప్రింట్ కైనా ఫ్యాబ్రిక్ అవసరం, అందరూ ప్రిఫర్ చేస్తారు. బ్లౌజ్ ఇలా వచ్చింది కాంట్రాస్ట్లో అండ్ ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పుడు చూసినా అరే అమ్మ కట్టుకుంది, నానమ్మ కట్టుకుంది అనే టైప్లో మనకి అనిపించి గుర్తొచ్చేది అనమాట. సో వాళ్ళు కట్టుకున్నప్పుడు మనకు కూడా ఆ ఫీల్ రావాలంటే ఒకసారి కట్టుకుంటే పోతుంది కదా, బాగుంటుంది కదా. సో కలర్ కాంబినేషన్ చూసుకోండి. ఇందాక చూసిన కలర్ కాంబినేషన్లోనే మనకి కొంచెం డిఫరెంట్ ప్రింట్ వచ్చింది. ఇందులో మనకి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ ఇచ్చాడు. ఇవన్నీ 1890. మంచి మస్టర్డ్. అవును, మస్టర్డ్ దానికి చిన్న జరీ బార్డర్ వచ్చింది. దీంట్లో మళ్ళీ మస్టర్డ్తో కొన్నిటికి కాంట్రాస్ట్ ఇచ్చాడండి, అంటే డిజైన్కి తగ్గట్టుగా. దీంట్లో మనకి సారీలో మల్టీ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఓన్లీ 2 షేడ్స్ యూస్. సో సారీని హైలైట్ చేయడానికి ఇలాంటి బ్లౌజెస్ వస్తాయి. ఇది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, అమ్మమ్మలు, వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కొంచెం డార్క్ కలర్స్ కట్టుకుంటే తెలియదు. చిన్నపిల్లలు ఉన్నారు, తొందరగా మురికైపోతుంది, పాడైపోతుంది, వద్దు శారీస్ లైట్ కలర్స్ అనుకునే వాళ్ళకి అసలు డిజైన్ ఎంత బాగుంది, చాలా మంచి కనిపిస్తుంది కూడా, ఎవరికైనా సెట్ అవుతుంది. అండ్ మనం చిన్నపిల్లలతో వర్క్ చేసినా కూడా ఏం తెలియదు. కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి 1890. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు. మిలిటరీ కలర్ టైప్లో వచ్చింది కొంచెం బ్లౌజ్. ఇవి బాటిక్ ప్రింట్స్. ఇవన్నీ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళని ఎత్తుకున్నా కూడా ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ మనకు కూడా క్యారీ చేయడం ఈజీ ఈ సారీ.
అండ్ సమ్మర్ లో ఎక్కువగా మ్యారేజ్ డేలు వస్తాయి, బర్త్డేస్ ఉంటాయి, అమ్మలకి అక్కలకి మనం గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే మంచి శారీస్ అండి. చూడండి, మనం ఆఫర్ చేయాలి అన్న వేరే వాళ్ళకి ఫంక్షన్ లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా బాగుంటాయి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి. అండ్ ఇప్పటి వరకు మనం ఏది అంటే కొంతమంది బ్లాక్ ఉంటే పెట్టరు కదా, ఇప్పటివరకు అసలు కాంబినేషన్ చూడలే. ఇది మనకి డార్క్ యాష్, బ్లాక్ కూడా కాదు. 1890 అండి, సేమ్ 1890. ఇది కూడా ఎవర్ గ్రీన్ ప్రింట్, ఎవర్ గ్రీన్ ప్రింట్. అండ్ ఈ ప్రింట్ చాలా ఫ్యాబ్రిక్స్ మీద వస్తుంది, చందేరి మీద వస్తుంది, మహేశ్వరి మీద వస్తుంది, డ్రెస్ మెటీరియల్ మీద వస్తుంది. మనమే చూపించాం డ్రెస్ మెటీరియల్. అవును, ఇది చాలా ప్లెజెంట్ కలర్. కానీ ఇన్ని పెడితే ఎలా అండి రమీనా గారు, కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, ఏది తీసుకోవాలో అర్థం కాదు కదా. కానీ అలా కూడా ఉంటుంది కదా, ఎక్కువ కలెక్షన్ పెట్టిన ప్రాబ్లమ్, పెట్టకపోతే మళ్ళీ వెరైటీ లేదు, తక్కువే చూపించారు. ఇప్పుడు మనకి ఒక శారీ కొనాలంటే 50 శారీస్ చూస్తాం కదా, అలాగే ఇది. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. అసలు ఫస్ట్ 2-3 చూడగానే సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఇంకా ఇన్ని చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే చాలా మంది షార్ట్ లిస్ట్ చేసుకుంటారు, చేసి ఫైనల్ గా మళ్ళీ ఇంకొకటి. ఇది కూడా ఎప్పుడు వచ్చే ప్రింట్ లానే ఉంది, కానీ ఎప్పటికీ ఫ్యాషన్ పోని ప్రింట్ ఇది. బ్లౌజ్ ఇలా వచ్చింది, బాడీ అంతా అలా ఉంది. 1890. లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ లో మనకి చెస్ బోర్డ్ మీద ఉన్న డిజైన్ వచ్చింది. ఇది ఏంటండి అంటే కొంగిదా? అది కొంగు, బాడీ మొత్తం ఇలా స్ట్రైప్డ్ అండ్ పోల్కా డాట్ ప్యాటర్న్ వస్తుంది. ఓకే, బాడీ అంతా ఇలా. ఆఫీషియల్ వేర్ కి చాలా బాగుంటాయి. ఇదైతే హెచ్ఆర్స్ అలా ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది ఇవి. ఇది బ్లౌజ్ అండి, అసలు ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే సూపర్ ఉంటుంది. ఇది చూడండి, బాతిక్ ప్రింట్ టైప్ లో వచ్చింది, బాందిని ప్రింట్ వచ్చింది మధ్యలో. సారీ, బాందిని ప్రింట్ టైప్ లో వచ్చింది, మధ్యలో బాందిని వచ్చి చుట్టూ ఇలా డిజైన్ చాలా బాగుంది. అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చేసి చిన్న మనకి జరీ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. ఇది కూడా బాగుంది కదా, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లవర్స్ ఎంత బాగా హైలైట్ అయ్యాయి. మంచి ఎల్లో ఫ్లవర్స్తో పాటు ఇది బ్లౌజ్ వచ్చింది. ఎల్లో మధ్య మధ్యలో కనిపిస్తుంది. ఇది ఇంకా కరెక్ట్ పెట్టికోట్ వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. కోటా శారీస్కి ఒక్కటి మనం కరెక్ట్ పెట్టికోట్ మ్యాచ్ చేయాలండి. పర్వాలేదులే ఎవరు చూస్తారు ఏం కనిపిస్తుంది అంటే మనకి కష్టం. సో మంచి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది వేసుకుంటే కనుక పెట్టికోట్ చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్. సో ఇప్పటి వరకు నేను కట్టుకున్న శారీస్ చూసారు కదా, ఇప్పుడు రమీనా గారు కట్టుకున్న శారీస్ అనమాట. అంటే మీకు ఈజీగా ఉండాలి, కట్టుకుంటే ఎలా ఉంటుందని అవి కట్టుకొని ప్రజెంట్ చేస్తాం. మీరు ఏమనుకుంటున్నారు, జస్ట్ వచ్చి చీరలు చూపించేస్తే అయిపోతుంది అనుకుంటారు కదా, దాని వెనకాల చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది, పొద్దున్న నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. మేము అక్కడ బయలుదేరాలి, ఆవిడ ఇక్కడ అన్ని రెడీ చేయాలి, టేబుల్ మీద కూరికే రావు కదా, ఇద్దరు వెనకాల వర్క్ చేయాలి, మీరు అవన్నీ గుర్తించాలి. అది కాకుండా పొద్దున స్వప్న గారు కాల్ చేసి చీరకి ఏం బ్లౌజ్ తీసుకుంది బ్లౌజ్ తెచ్చుకోవాలని అడుగుతాము, అవన్నీ ఉంటాయండి, ఊరికే అవ్వదు షూటింగ్ అంటే. ఈసారి మా యానివర్సరీకి మేము చేసే ఇవన్నీ చిన్న చిన్న బ్లూఫర్స్గా వేద్దామని ఫిక్స్ అయ్యాం. మీరేమంటారు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మరి ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటండి అసలు? కంచి కాటన్ శారీస్, ప్యూర్ కంచి కాటన్ శారీస్, చాలా క్రేజ్ ఉన్న శారీస్. ఇదైతే మాకు ఎప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అనేది ఈ ఫ్యాబ్రిక్లో ఎప్పుడు వస్తుంది. కంప్లీట్ థ్రెడ్ వీవ్ శారీస్ ఇవి, ప్యూర్ హ్యాండ్ వీవ్ శారీస్ ఇవి. దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ రోజు కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాము. మేబీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనం అప్పుడప్పుడు కంచి కాటన్స్లో కొన్ని డిజైన్స్ అప్డేట్. నా లైఫ్లో నేను ఇన్ని కాటన్ శారీస్ నేను ఎక్కడా చూడలేదు, రంగవర్షాలో చూసినట్టు. అండ్ ప్రతిసారి నాకు కొత్త దాన్ని నేను అవక్కయ్యేలాగా చూపిస్తుంటారు మీరు. సో దీనికి గంజి అవసరమా అండి? అవసరం లేదు, నేను డ్రేప్ చేసుకుంటున్నాను, నేను యూస్ చేసుకుంటున్నాను కంచి కాటన్. సేమ్ ఇదే కంచి కాటన్ సారీస్ మా స్టోర్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా నేను డ్రేప్ చేసి కూడా చాలా మంది చూసుంటారు. నేనైతే గంజి పెట్టను, ఎందుకంటే కంచి కాటన్ మనం జస్ట్ వాష్ చేసుకుని ఐరన్ చేస్తేనే సరిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. మనం గంజి పెట్టడం కన్నా తొందరగా డ్రేప్ చేసుకోవాలంటే జస్ట్ చక్కగా సెట్ అవుతుంది, మంచిగా సెట్ అవుతుంది సారీస్. ఎవరికైనా బాగుంటుందా, ఏ ఏజ్ గ్రూప్ వేసుకోవాలి అలా ఏం లేదు. స్మార్ట్ కనిపించడం అయితే కంచి కాటన్ సారీస్ లో కంపల్సరీ స్మార్ట్ డీసెంట్ గా కనిపిస్తాం. ఫస్ట్ థింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయి, ఇది ఒకటేనా? కలర్స్ ఉన్నాయి. ఎంత అండి కాస్ట్? 1550 ప్యూర్ 100 కౌంట్ కంచి కాటన్ సారీస్. అన్ని కలర్స్ బాగున్నాయి కదండి. ఈ ఆనియన్ కలర్ చాలా బాగుందండి. మీకేం నచ్చింది ఎక్కువగా? నాకు ఎప్పుడు ఈ పీకాక్ బ్లూలు, ఈ నేవీ బ్లూస్,
ఇవే ఎక్కువ నచ్చుతుంది. 1550 అంటండి, బాగున్నాయి కదా కంచి కాటన్. నెక్స్ట్ కూడా కంచి కాటన్ లోనే కొంచెం బార్డర్ డిఫరెంట్. ఇందులో బ్లౌజ్ ఎలా వస్తుంది ఒకసారి నేను కంచి కాటన్స్ అన్నిటికీ మీకు రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి. సో మీరు రన్నింగ్ బ్లౌజెస్ వేసుకోవచ్చు. ఏదైనా ప్రింటెడ్ ఇక్కత్ కలంకరీ అలా ఒక 4-5 బ్లౌజెస్ మీరు రెడీ చేసుకుంటే ఏ కంచి కాటన్ కన్నా సెట్ అవుతుంది. ఇలా ప్లేన్ వేసుకుంటే బాగుంటుంది. నేను చేస్తున్నది నేను మీకు చెప్తున్నాను, నేను అలాగే చేస్తాను. కొన్ని నేను కూడా అన్నిటికీ బ్లౌజులు కుట్టించాను రమీనా గారు. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. సో లైట్ ప్రిఫర్ సేమ్ 1550. లైట్ ప్రిఫర్ చేసిన వాళ్ళకి లైట్, డార్క్ ప్రిఫర్ చేస్తే డార్క్, రెండు కావాలనుకున్నా ఓకే. వావ్, ఈ లైట్ కలర్ ఎంత బాగుందో, మంచి బ్లూ. దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ 1550 కాస్ట్. ఇది బ్లౌజ్. అయితే కాటన్ తెలిసిన వాళ్ళకి ఈ పళ్ళు ఐడియా ఉంటుంది. ఈ వీవింగ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత హార్డ్ వర్క్ దాని వెనక ఉందనేది తెలుసు. అంత ప్రతి పళ్ళు వీవింగ్ టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది దీంట్లో. అండ్ ఫినిషింగ్ కూడా అంత మంచిగా ఉంటుంది. మీకు కలర్ కాంబినేషన్ కూడా వర్క్ మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇది కూడా 1550 అండి. 1550. ఇందులో కూడా డార్క్ అండ్ లైట్, అంటే మరీ ఎక్కువ డార్క్ లేవు, కొంచెం పేస్టల్ కలర్ టైప్ లోనే ఉన్నాయి. మోస్ట్లీ దీంట్లో పేస్టలే వస్తుంది. అండ్ మంచిగా అక్కడ నాట్స్ కూడా వేసి ఉన్నాయండి. కొంగు కలర్ నాట్స్ ఉంటే అందంగా కనిపిస్తుంది. మీకు నచ్చిన కలర్ చూడండి. ఇందులోనే థ్రెడ్ బార్డర్, థ్రెడ్ బార్డర్లోనే మనకి డిజైన్ ఇలా వచ్చింది. కొంగుకి ఇలా 1/2 మీటర్ ఉంది కొంగు. కలర్ కాంబినేషన్ మంచి యాష్కి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ ఉంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా రమీనా గారు? ఉన్నాయి. లైట్ పింక్, క్రీమ్, లైట్ గ్రీన్, పిస్తా కన్నా కొంచెం డార్క్ ఉంది. ఆల్మోస్ట్ ఇందులో కలర్ కాంబినేషన్ కొంచెం సేమే ఉన్నాయి. డిజైన్ ఒకటి చేంజ్ అవుతుంది మనకి. ఇందులో కొంచెం చిన్న బార్డర్ వద్దు అని బార్డర్ ప్లస్ ఇది కొంచెం బెంగాల్ కాటన్ టైప్ లో కనిపిస్తుంది. పీకాక్ మోటివ్స్ అండ్ డియర్ మోటివ్స్ వస్తుంది. ఇది బాగుంది. సో ఇందులో మనకి మెరూన్, బ్లాక్, పిస్తా ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, లేదా రన్నింగ్ ఉన్న సేమ్ ఉంది కుట్టించుకున్నా కూడా ఓకే. ఇది కూడా 1550 అండి. ఇది 1390 అంట. కానీ ఇది ఇంకా రిచ్ కనిపిస్తుంది ఎందుకో మరి సారీ. ఇది బార్డర్ చిన్నగా ఉంది కాబట్టి మేము ప్రైస్ తగ్గించాం. నెక్స్ట్ చూస్తున్న సారీ మంచి పింక్ కలర్కి ఇలా డ్రాప్స్ లాగా, వాటర్ డ్రాప్స్ లాగా పడుతున్నట్టుంది. కలర్ కాంబినేషన్ చూడండి, బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఇచ్చాడనమాట. మధ్యలో మనకి పర్పుల్ కూడా ఉంది. దీంట్లో మనకి ఇలా కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చాడు. థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తుంది సారీ వర్క్. దీంట్లో ఇప్పుడు మనం చూస్తున్న అన్ని డిజైన్స్లో మీకు గోల్డ్ ఇక్కడ లేదు, కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ సారీస్. ఇది కూడా 1550. ఇందులో డార్క్ కలర్స్ వచ్చాయి. సో దీనికి ఇలా పీకాక్ బ్లూలో బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం డిజైన్ చేయడం అనేది కంచి కాటన్స్లోని బ్లౌజెస్కి చాలా స్కోప్ ఉంది డిజైనింగ్. కంచి కాటన్లో ఎందులో అయినా మంచి బ్లాక్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, బ్లూ అయితే ఇంకా మంచిగా హైలైట్ అవుతుంది. ఇది చూడండి, మొత్తం థ్రెడ్ వర్కే ఉంది ఈరోజు అంతా. కానీ కాకపోతే కలర్స్ దేనికి అదే బాగున్నాయి. అంతేకాకుండా బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. మీకు పెద్ద బార్డర్ కావాలన్నా, చిన్న బార్డర్ కావాలన్నా, మీడియం సైజ్ కావాలన్నా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది మనకి ఎంత పడుతుందండి? 1550. కలర్ కాంబినేషన్స్ చూసుకోండి, డార్కా, లైటా, ఇంకా మీ ఇష్టం. ఈరోజు వీడియోకి మనం చూస్తున్న లాస్ట్ శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో. బార్డర్ చాలా బాగుంది, సింపుల్ బార్డర్, నీట్ డీసెంట్.
ఇది కూడా మనకి కంప్లీట్ థ్రెడ్ వర్కే. సమ్మర్లో మంచిగా మనం కంచి కాటన్ చూసాము, అలాగే కాటన్ కోటా రెండు చూసాము. ఇంకా మీకు మల్మల్ కావాలి అన్నా, లేకపోతే సుంగిడి కాటన్ కావాలి అన్నా, కాటన్లో ఏది కావాలన్నా సమ్మర్ కలెక్షన్స్కి మీరు రంగవర్ష రావచ్చు. మనం ఉన్నది కొండాపూర్లో ఉన్న రంగవర్ష, మీకు కరెక్ట్గా బొటానికల్ గార్డెన్ ఉన్న లైన్లోనే ఉంటుంది. మీకు రంగవర్ష యూట్యూబ్లో ఇంకా స్పెషల్గా ఛానల్ కూడా ఉంది, ఇన్స్టాలో కూడా ఉంది. డైలీ మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడే వీడియో అయిపోయిందా స్వప్న అన్నట్టు అనిపిస్తుంది కదా, నాకు కూడా కాటన్స్ చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది. బట్ మనకి వీడియో కొంచెం లిమిట్ ఉంటుంది కాబట్టి ఈసారికి ఈ వీడియో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటివరకు ఏం నచ్చాయో చూసుకొని మంచి కాల్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.